వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఆదర్శ రైతు కూచిపూడి రమేష్ తోటలో విజయవంతమైన ఖేత్ బచావో అభియాన్ లో భాగంగా మేరా గావ్ మేరా గౌరవ్ పాల్గొన్న అధికారులు, రైతులు. మధ్య ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు 68 రోజులకు గాను 48,29,332 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేసిన అధికారులు. చింతలపూడిలో నిర్వహించిన యూనిట్ స్థాయి సమీక్ష సమావేశం, పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన ఐషర్ వ్యాన్, ప్రముఖ డాన్సర్ పండుకు తీవ్ర గాయాలు. జంగారెడ్డిగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎస్ఐ వీరప్రసాద్. పొగాకు సాగులో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి భూసారాన్ని పెంచుకుంటే నాణ్యతతో పాటు ఉత్పత్తి సైతం పెరుగుతుందని జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్, 5 బోర్డుల రీజియన్ మేనేజర్ సురేంద్రలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆదర్శ టొబాకో రైతు కూచిపూడి రమేష్ కు చెందిన తోటనందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఖేత్ బచావో అభియాన్ లో భాగంగా మేరా గావ్ మేరా గౌరవ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు 1వ, 2వ అధ్యక్షులు పరిమి రాంబాబు, సత్రం వెంకటేశ్వరరావులతో పాటు యాక్షన్ సూపరింటెండెంట్ ప్రశాంత్, జీలుగుమిల్లి స్టేషన్ హెడ్ వైవి సుబ్బయ్య, ఐటీసీ విభాగానికి చెందిన జోషి, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, మండల ఉద్యానవన శాఖ అధికారి దీక్షిత్, రైతు సంఘం నాయకులు గద్దె శేషగిరి, శేషు, కరాటం రెడ్డిబాబు, అల్లూరి రామకృష్ణ, గోపాలకృష్ణ పాల్గొన్నారు. ద్వారక తిరుమల మండలం గుండుగులనుగంటకు చెందిన గోపాలకృష్ణ తయారు చేసిన నవధాన్యాల ఉపయోగాల గురించి వివరించారు. పొలాల్లో వీటిని వేయడం వలన భూసారం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ పచ్చి రొట్టపై దృష్టి పెట్టాలని సూచించారు. భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ అనుసంధానంపై దృష్టి పెట్టాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాగు చేసేటప్పుడే భూసారం పరీక్షలు చేయించుకోవాలని, దానికి తగ్గట్టుగా ఎరువులు వేసుకోవాలని సూచించారు. నత్రజని తక్కువ శాతం ఉండటం, ఫాస్ఫరస్ ఎక్కువ శాతం ఉన్న కారణంగా భూమిలో సారం తగ్గిపోతుందని, వాటిని సమతుల్యతపై దృష్టి పెట్టే విధంగా నూతన పద్ధతులను తీసుకువచ్చినట్లు మాగంటి శేషకుమార్ తెలియజేశారు. విద్యుత్ ద్వారా పొగాకు క్యూరింగ్ చేసే విధంగా నూతన విధానానికి రైతులు సహకరించాలని కోరారు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నూతన వంగడాలను, నవధాన్యాలను రైతులకు అందజేశారు. అథారిటీ, కెమికల్స్ వినియోగం, హెక్టార్ కు సంబంధించి వ్యయం, సాగు మెలకువలపై రైతాంగానికి అర్థమయ్యేలా పలు అంశాలను ప్రస్తావించారు. బయోఫంగస్, బయో ఫెర్టిలైజర్స్ లక్ష్యాలను వివరించారు. ఆదర్శ రైతుగా ఉన్న కూచిపూడి రమేష్ సైతం పొగాకు సాగులో అనేక ప్రయోగాత్మక పద్ధతులు చేసి నేటి రైతాంగానికి మార్గదర్శకంగా ఉన్నారని తెలియజేశారు. ఖేత్ అంటే ఫామ్, అంటే మనం ఏదైతే పంట వేస్తామో ఆ పంట పొలాన్ని, ఫామ్ ని మనం రక్షించుకోవాలని కాన్సెప్ట్ మీద ఇండియా వైడ్ గా 1 మంత్ ప్రాపగాండా మీద ఈ ప్రోగ్రామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారండి. దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన పొలాలలో ఉన్న సాయిల్ హెల్త్. అంటే మనం జనరల్ గా మనుషులుగా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చెప్తాము, ఏదో ఒక మందు ఇస్తారు, మనకు తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం అలా మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి మనం బాగానే ఉంటాం. అట్ ద సేమ్ టైం మనం కూడా మన పంట పొలం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతు మీద ఉంది. సో దాని మీద కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇది కాపాడుకుంటే మనకు వచ్చిన మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే మన దీని మీద ఖర్చు పెట్టేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలా మందికి ఈ రోజుల్లో లాస్ట్ ఇయర్ వేరుకుళ్ళు వచ్చింది, బాగా బ్లాక్ షాంక్ వచ్చిందిగా చాలా ఏరియాలో. మన టొబాకో ఏరియా బ్లాక్ షాంక్ వచ్చి కొన్ని ఏరియాలు మొత్తం పోయి మళ్ళీ వేసుకున్నారు. ఇప్పుడు అదే పొలంలో మనం ఏం చేయాలి? సుదుక్కులు చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్పోర్ట్స్ మళ్ళీ ఈ వేడికి ఎప్పుడైతే వేసదుక్కులు చేస్తామో ఈ ఎండకి అది చనిపోతారు. సో చిన్న టెక్నిక్స్ రైతులు ఫాలో అయితే ఆ పంట పొలాన్ని మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే దాని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో చాలా మంది చిన్న రైతులు కానీ పెద్ద రైతులు కానీ ఇప్పటికైనా మించిపోయింది కాదు లేదు, మీరు రైతులను ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు పెద్ద రైతుల నుంచి అందరినీ మనం చెప్పలేం కాబట్టి పెద్ద రైతులకు పిలిచి ఎందుకు చెప్తామంటే, మీరు మీ చిన్న రైతులకి, మీ చుట్టుపక్కల రైతులకు కూడా చెప్పాల్సిన అవసరం, మీ బాధ్యత కూడా మీ మీద ఉంది. సాయిల్ టెస్ట్, క్రాప్ రెస్పాన్స్
అంటే భూమి ప్లాంట్ కి ఆధారంగా మీరు ఎలా ఫర్టిలైజర్ వేసుకోవాలి అన్నది ఒక రేషియో ప్రకారం చేశాము. అది ఇప్పుడు యాప్ ద్వారా కూడా చేశాము. యాప్ ఇప్పుడే నిన్న కాక మొన్నాను ఒక 4 రోజుల కింద వచ్చింది. తెలుగులో కూడా చేశాము. చాలా ఈజీ. నాకు నత్రజని ఇంత ఉంది నా సాయిల్లో, నేను ఎంత వేసుకోవాలి అక్కడ అడిగితే అది వెంటనే ఇచ్చేస్తాం. సో అది ఇంతకుముందు మేము మామూలుగా కంప్యూటర్ లో చేసాము, ఇప్పుడు యాప్ ఎందుకంటే ఎవరో మాట్లాడినట్టు మనం అందరము చాలా ఫాస్ట్ గా, ఇప్పుడు రెవల్యూషన్ చాలా ఫాస్ట్ గా ఉంది కదా, ఆయన చెప్పింది కరెక్ట్. ఒక చిన్న రీలో మొత్తం మార్చేస్తుంది. అది కరెక్ట్ న్యూసా రాంగ్ న్యూసా అసలు ఏందన్నది చూడకుంటే బాగా ఎక్కువ అడ్జస్ట్. కాబట్టి అలాంటిది ఉన్నది. కాబట్టి మీరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు తీసుకోవచ్చు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ సౌజన్యంతో బిలాల్ మసీద్ సెంటర్ నందు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు మహంకాళి రంగప్రసాద్, జిల్లా కన్వీనర్ తిరుపతి త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, తన్నీరు రామకృష్ణ, కన్నా లక్ష్మణరావు, కొరియర్ రమేష్, గద్దె సత్యనారాయణ, నరేష్, యాకోబు, కర్పూరం వెంకన్నబాబు, చిన్నారి, చిరంజీవి, దిలీప్, సూర్య పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలు మరి ఈ కార్యక్రమం వాళ్ళ యొక్క ఉడికి మనీ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జమ్మూలు చేస్తారు. చాలా మానవత అంటేనే పేరు తగ్గట్టే అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏ చిన్న ఇలా ఏదైనా చనిపోయారు అలా ఉంటే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది మానవత. వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి వెంటనే ఆలస్యం లేకుండా వస్తారు. అది ఎలా ఉన్న బాడీ వచ్చి పూర్తి అయ్యేవాళ్ళు చేస్తున్నారు. దీనికి ఇస్తున్నాయి మాత్రం చాలా చాలా అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా చెప్పడం చాలా చాలా. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం మండలం లోడగలవాలిపాలెం జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన బొలెరో పౌల్ట్రీ వాహనం రోడ్డుపై నిలిచి ఉన్న 2 వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండుకు 2 కాళ్లకు తీవ్ర గాయాలు కాగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పార్టీని మరింత పటిష్టపరిచే దిశగా కార్యకర్తలు, పార్టీ నాయకులు కృషి చేయాలని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచించారు. చింతలపూడిలో బుధవారం యూనిట్ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని, పార్టీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తోటి వారికి ప్రజలకు తెలియపరచడం, క్షేత్రస్థాయిలో రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేయడం, తరచూ ప్రజలతో మమేకమవుతూ వారికి అవసరమైన సేవలందించే కార్యక్రమంలో కార్యకర్తలు నిమగ్నం కావాలని అన్నారు. ఇకపై నిరంతరం పర్యవేక్షణ సమీక్షలతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ముందుకు సాగనున్నట్లు శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కార్యకర్తలకు తెలియజేశారు. చింతలపూడి మండలంలోని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్లు ఈ సమావేశంలో పాల్గొని పార్టీ చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ విజయదుర్గాయ నమః అంటూ జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయం మారుమ్రోగింది. మంగళవారం 44వ చండీ హోమం నిర్వహించారు. శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మూలా నక్షత్రం పురస్కరించుకుని 44వ చండీ హోమం నిర్వహించినట్లు తెలియజేశారు. చండీ హోమం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన దోసనపూడి ఏడుకొండలు పద్మావతి దంపతులు, దేవరపల్లికి చెందిన తాతిన శ్రీనివాసరావు, అలివేలు మంగతాయారు దంపతులు, మానేపల్లి లక్ష్మీనారాయణ, అఖిల దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు చిన్ని రామసత్యనారాయణ, టీడీపీ నాయకులు, చార్టెడ్ అకౌంటెంట్ దకారపు కృష్ణ తదితరులు అన్నప్రసాదాన్ని ప్రారంభించారు.
దుర్గమ్మ మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ అందుకోవమ్మ తల్లి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారోపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ పోలింగ్ బూత్ యూనిట్ సమావేశం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వర్క్స్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తాఫా నివాసం వద్ద ముస్తాఫా అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సెట్టిబలస కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు 6వ యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సభాధ్యక్షులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ విషయంలో బూత్ ఇన్ఛార్జీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బూత్ అధికారులతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అర్హత ఉన్న ఓట్లు తీసేవేయకుండా చూడవలసిన బాధ్యత బూత్ ఇన్ఛార్జీలదేనని తెలిపారు. రాష్ట్ర సెట్టిబలస కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పోలింగ్ బూత్ ఏరియాలో ప్రజల సమస్యల అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారి సమస్యను పరిష్కారం చేసే బాధ్యత బూత్ ఇన్ఛార్జీలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 54వ బూత్ కన్వీనర్ కంచర్ల జితేంద్ర, 55వ బూత్ కన్వీనర్ గొల్లపూడి కామరాజు, 56వ బూత్ కన్వీనర్ వేములపూడి నాగరాజు, 57వ బూత్ కన్వీనర్ బొంగు నాగేశ్వరరావు, 58వ బూత్ కన్వీనర్ గుల్లపూడి రమేష్, 59వ బూత్ కన్వీనర్ కోటా శివకృష్ణ, 60వ బూత్ కన్వీనర్ రావాడ అప్పలనాయుడు, 61వ బూత్ కన్వీనర్ అన్నపురెడ్డి రమేష్, బూత్ ఏరియాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, మానికల సూరిబాబు, పొదిలి ఫణి శర్మ, శ్రీనివాస్, మారిశెట్టి బాలకృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యూనిట్ మీటింగ్ ఇది. యూనిట్ అంటే తెలుగుదేశం పార్టీ ఒక 5 నుంచి 8 బూత్ల వరకు కూడా ఆ బూత్ కన్వీనర్స్ తోటి ఆ యూనిట్ ఇన్ఛార్జి కూర్చుని సమావేశం, ఆ బూత్లో ఉన్న సమస్యలు లేకపోతే ఓటర్స్ తోటి ఎలాగుంది ఇవన్నీ తెలుసుకోవడం కోసం ప్రతి నెల మొదటి బుధవారం రోజున యూనిట్ మీటింగ్ అని చెప్పేసి యూనిట్ ఇన్ఛార్జ్ తోటి బూత్ ఇన్ఛార్జీలతోటి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు 54, 55, 56, 57, 58, 59, 60, 61 మొత్తం 8 బూత్లకు సంబంధించి మనకు సమావేశం అయ్యాం. ఈ రోజు ఎజెండా అవ్వచ్చు ఏంటంటే మెయిన్ ఎస్ఆర్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఓటర్ లిస్ట్ మీద పెట్టడం జరిగింది. దీంట్లో మనం బిఎల్ఓస్ తోటి బూత్ స్థాయి ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళతో కలిసి మనం ఎలా పనిచేయాలి అనే దాని గురించి మెయిన్ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన బూత్ కన్వీనర్స్ కి, ఈ యూనిట్ ఇన్ఛార్జీలకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా త్వరలో ఉంటది. ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది. అది అయిన తర్వాత అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. నెల రోజులు జూన్ 15 నుంచి జూలై 14 వరకు కూడా ఈ సర్వే జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓస్ వస్తారు. వచ్చి ఓట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి, 2002కి ఇప్పుడుకున్న ఓట్ల డిఫరెన్స్ ఇవన్నీ కూడా చూసి చేస్తారు. దాంట్లో ముఖ్యంగా మన బూత్ ఇన్ఛార్జీలు చేయవలసింది ఏంటంటే మన ఓట్లు కానీ ఏ ఓటు కూడా పోనివ్వకుండా చనిపోయిన వాళ్ళు తీసేస్తారు, ఊళ్ళో తీసేస్తారు, మనకు అభ్యంతరం లేదు. కానీ మనిషి ఉండి ఓటు తీయటాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని నిరోధించి ఆ ఓటుని మనం ఉండేట్టుగా, అతని పౌరసత్వం అతను ఉండేట్టుగా మనం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికోసం ఈ రోజు మన 8 బూత్లకు సంబంధించి మన ఇక్కడ సమావేశం అయ్యాం. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ నెల రోజులు జూన్ 15 నుంచి జూలై 14 వరకు మనం చేసుకుంటే ఓటర్ లిస్ట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఆ బూత్ లో కూడా ఏంటంటే మొత్తం ఊరంతా ఉంటున్నాయి. అవన్నీ కూడా కలిపి బూత్ లో మన వాళ్ళు ఉన్నవి తీసుకోవాలి, అతను లేని ఉంటే ఫలానా వార్డులో ఉన్నారని చెప్పి మార్చే పని కూడా చేయాలి. ఇది కొంచెం అందరం కూడా దృష్టి పెట్టి పార్టీకి ఇటు ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని కొంచెం పార్టీ సర్వీస్ చేయాల్సింది కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గాల ఆదేశాలను ఇక్కడ సమావేశమైన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, పార్టీ అధిష్టాన వర్గ ఉద్దేశం కూడా ముందుగా ప్రజల్లోకి పార్టీ కార్యకర్తలు వారి సమస్యల మీద వారికి ఉన్న అవగాహన పెంచుకొని ఎవరైతే బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరితో ప్రజలతో మమేకమయ్యేలా, పార్టీ నాయకులు మమేకమయ్యేలా ఈ రకమైన కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా మీరంతా కూడా బూత్ వైజ్ ప్రజానికంతో మమేకమయ్యి వారి సమస్యని మన పార్టీ నాయకుల ద్వారా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటి పరిష్కారానికి ఆయా సమస్యలను బట్టి ఆయా పరిష్కార వేదికల ద్వారా పరిష్కారం చేయడానికి పార్టీ సూచనలు చేస్తుంది. దీన్ని పార్టీ నాయకత్వం, స్థానిక నాయకత్వం ఉపయోగించుకొని ప్రజలందరి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేలేరుపాడు మండలం కేంద్రంలో 2 రోజుల క్రితం చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు ఒక ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతవడమే కాకుండా ఇంట్లో నిద్రిస్తున్న 2 మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ సంఘటన గురించి తెలపగానే పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రతకు ఇంట్లో ఉన్న 2 వ్యక్తులు బయటకు రాలేక అక్కడికక్కడే సజీవ దహనం అవడం అందరినీ కలిచివేసిందని అన్నారు. దహనమైన ఇంటిని, పరిసరాలను బొరగం శ్రీనివాసులు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను, బంధువులను కలిసి ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం తరపున, పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అమరావరపు అశోక్, కొమ్మన వెంకటేశ్వరరావు, కరటూరి రాధాకృష్ణ, శాఖమూరి సంజీవులు, త్రిమూర్తులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటపల్లి ముత్యాలరావు, బేతి శ్రీను, కుకునూరు సత్యనారాయణ, కొవ్వాస్ నరసయ్య, సోయం వెంకన్నబాబు, చిట్టిపోతుల పోసి, ముత్యాలరావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హుండీలను తెరిచి లెక్కించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థాన చైర్మన్ రాజాన సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. 68 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 47,29,876 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా 99,456 రూపాయల ఆదాయం రాగా మొత్తం ఆదాయం 48,29,332 రూపాయల ఆదాయం సమకూరినట్లు స్పష్టం చేశారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దూలిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, దోనబోయిన నారాయణమూర్తి, వల్లూరి సునీత, ఆరుగొల్లు సావిత్రి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి ఆలయం నందు మూల విరాట్ కు బుధవారం సందర్భంగా విశేష కైంకర్యాలు చేశారు. స్వామివారికి అభిషేకం, అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగమేనని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో తాను తిరుగుతానని, జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తాను ఏ ఒక్కరిని విమర్శించలేదని తెలిపారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు, నన్ను ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే పదే చూస్తూ ఉన్నాను. మాట్లాడితే ఆంధ్ర 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 అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు గాని మొత్తం తెలంగాణ నాయకులు గాని విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి గాని ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటలా ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఆదర్శ రైతు కూచిపూడి రమేష్ తోటలో విజయవంతమైన ఖేత్ బచావో అభియాన్ లో భాగంగా మేరా గావ్ మేరా గౌరవ్ పాల్గొన్న అధికారులు, రైతులు. మధ్య ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు 68 రోజులకు గాను 48,29,332 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేసిన అధికారులు. చింతలపూడిలో నిర్వహించిన యూనిట్ స్థాయి సమీక్ష సమావేశం, పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన ఐషర్ వ్యాన్, ప్రముఖ డాన్సర్ పండుకు తీవ్ర గాయాలు. జంగారెడ్డిగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎస్ఐ వీరప్రసాద్. వార్తలు సమాప్తం. నమస్కారం.